ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మార్చి నెల మొదటి దినాన దేవుని సన్నిధి నుండి మీకందరికీ శుభవచనాలు తెలియపరుస్తున్నాను. గడిచినటువంటి కాలపు భయాలు, చింతలను విడిచి సజీవుడైన దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచుదాం. ఈ క్రొత్త నెలలో మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచి మీకు నిరీక్షణ మరియు విశ్వాసాన్ని పెంపొందించే వాగ్దానాలను అనుభవిద్దాం. ఈ దిన వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేనే నీ దేవుడను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎలాంటి భయముతో నీవున్నావో భయాన్ని విడిచి ఆయన తోడును నమ్ము. ఆయన తోడును కలిగి నీవు జీవిస్తే ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన నీ దిగులును తీసివేస్తాడు. ఆయన నీ నిస్సత్వ విధానం నుండి బలాన్ని ఇస్తాడు. నీ నిస్సహాయక స్థితిలో దేవుడు సహాయము చేస్తాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో భయాన్ని విడిచి దేవుని నమ్మండి. దేవుని ద్వారా ధైర్యపరచబడండి, బలపరచబడండి, దిగులు నుండి విడుదల పొందండి. ఎలాంటి దిగులు నిన్ను వేధిస్తుంది, ఎలాంటి భయం నిన్ను వేధిస్తుంది, ఎలాంటి నిస్సహాయము నీకు దిగులుగా మార్చబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీకు తోడుగా ఉండి ఆ భయం నుండి విడుదల కలిగించి నీకు ధైర్యమునిచ్చి నీకు కాపుదలతో నిన్ను కాపాడును గాక. ఆమేన్. మీకు గనుక ఈ ఆత్మీయ సందేశాలు, ఈ షార్ట్ మెసేజెస్ మీకు మేలుకరంగా అనిపిస్తే ఈ సందేశాలను మా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆత్మీయ శరీర బలహీనతలు ఏమై ఉన్నాయో, కృషించారా, క్షీణిస్తున్నారా, అయితే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థించదము. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పగా ప్రార్థించదము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.